హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ క్లాస్లో మనం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము లేటెస్ట్గా పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లెర్నింగ్ కంప్యూటర్ క్లాస్ 12లో ఉన్నాం. మనం ప్రీవియస్గా చేసిన క్లాసెస్ అన్నీ కూడా నేను పైన కనిపిస్తున్న ఐ అనే సింబల్లో ఇస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ సింబల్లో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీరు పాత వీడియోస్ అన్నీ చూడొచ్చు. లేదా మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అక్కడి నుంచి కూడా లింక్స్ ద్వారా పాత వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఫ్రెండ్స్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మనం ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్ వేసుకుందాం. వాట్ ఈజ్ మెంట్ బై హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్? ఫ్రెండ్స్, క్వశ్చన్ అయితే ఇక్కడ చూడండి. అసలు హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు వి టాక్ అబౌట్ థింగ్స్ ఆఫ్ కంప్యూటర్ హ్యావ్ ఇన్ కామన్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఫ్రెండ్స్, మనకి ప్రతి కంప్యూటర్లో కూడా కామన్గా హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ రెండు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనకి హార్డ్వేర్ లేకపోయినా సాఫ్ట్వేర్ లేకపోయినా కంప్యూటర్ అనేది అస్సలు రన్ అవ్వదు. సో రెండు కూడా మనకి ఉంటేనే కంప్యూటర్ అనేది రన్ అవుద్ది అనమాట. ఫ్రెండ్స్, అసలు హార్డ్వేర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హార్డ్వేర్, ఆల్ ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఆర్ కాల్డ్ హార్డ్వేర్. ఫ్రెండ్స్, మనకి ప్రతి ఫిజికల్ పార్ట్ కూడా కంప్యూటర్లోకి హార్డ్వేర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, సచ్ యాజ్ మౌస్, మానిటర్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ CPU, కీబోర్డ్. ఫ్రెండ్స్ చూడండి, కీబోర్డ్ ఇలా ఇవి మనకి హార్డ్వేర్ అనమాట. మనకి మౌస్ అనేది మనకి ఫిజికల్గా మనకి కనిపిస్తుంది. దాన్ని యూజ్ చేసి మనం కర్సర్ అనేది ఇలా మూవ్ చేస్తాం. సో ఇది కూడా ఒకటి హార్డ్వేర్ అనమాట. ఇది కూడా ఒక హార్డ్వేర్. మానిటర్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక హార్డ్వేర్. ఇంకా ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ CPU అంటే CPUలో ఉన్న ఇంటర్నల్ పార్ట్స్ కూడా మనకి హార్డ్వేర్. సచ్ యాజ్ మదర్ బోర్డు, ఇంకా ఈ ఫ్యాను, కూల్ సింక్ ఫ్యాను, పవర్ సప్లై, CD డ్రైవ్, ర్యామ్స్, ఇవన్నీ కూడా మనకి హార్డ్వేర్లోకి వస్తాయి. సో ఫ్రెండ్స్, మనకి హార్డ్వేర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫిజికల్ పార్ట్ని మనం హార్డ్వేర్ అంటాం. కంప్యూటర్లో మనకు కనిపించే ప్రతి ఫిజికల్ పార్ట్ కూడా హార్డ్వేరే. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మౌస్, మానిటర్, కీబోర్డు ఇట్లా. ఫ్రెండ్స్, ఇవన్నీ హార్డ్వేర్ అని తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి సాఫ్ట్వేర్ గురించి కూడా తెలుసుకున్నప్పుడు మనం సాఫ్ట్వేర్, ఎనీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్. that tells hardware what to do and how to do it. ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని సాఫ్ట్వేర్ అంటాం. అంటే ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తుంది. టెల్స్ ద హార్డ్వేర్ వాట్ టు డూ అండ్ హౌ టు డూ ఇట్. సాఫ్ట్వేర్ అనేది మనకి హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మనకి హార్డ్వేర్కి ఇస్తుంది. మనకి హార్డ్వేరు ఉత్తిన అయితే పనిచేసేది కదా ఫ్రెండ్స్, దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఉండాలి కదా. సో సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. యాంటీవైరస్, MS వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్ బ్రౌజర్స్, మూవీ ప్లేయర్స్, MS పవర్ పాయింట్, విండోస్, మ్యాక్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి, ఇలా నేను K7తో స్కాన్ చేస్తున్నాను. ఇది K7 అనేది ఏం చేస్తుంది? సిస్టమ్కి సిస్టమ్ హార్డ్వేర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, లైక్ ర్యాము, ఇవన్నీ వీటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇలా ఇప్పుడు మనకి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ ర్యామ్ ఇలా పనిచేసి మనకి ఇది స్కాన్ చేయాలి. అలాగా ప్రతి సాఫ్ట్వేర్ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా సాఫ్ట్వేర్లో కూడా 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే సాఫ్ట్వేర్స్ ఈజ్ 2 టైప్స్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. ఫ్రెండ్స్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ అని 2 రకాల సాఫ్ట్వేర్లు అయితే ఉన్నాయి మనకి. ముందు ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం, తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అంటే లైక్ చూడండి, ఇక్కడ మ్యాక్, విండోస్, ఇవి ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. మ్యాక్, విండోస్, లైనక్స్, ఇవి కూడా మనకి ఇవన్నీ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. నా ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే నేను విండోస్ అని చెప్తాను, ఎందుకంటే నాది విండోస్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్.
ఫ్రెండ్స్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఇవి ఏంటంటే మ్యాక్, విండోస్, వీటిని ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అని అంటారనమాట. ఆపరేటింగ్ సాఫ్ట్వేర్లోకి ఏమొస్తాయి ఫ్రెండ్స్, మ్యాక్, విండోస్, లైనక్స్ అవన్నీ వస్తాయి. నేను ఇక్కడ రాయలేదు కానీ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూసాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి K7, గూగుల్ క్రోము, ఫైర్ ఫాక్స్, ఇక్కడ చూడండి ఫిల్మోరా, అడాసిటీ, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ని ఇంకా హార్డ్వేర్ని బేస్ చేసుకుని ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కామెంట్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎంవీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.